ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, నా ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. అంటే 50,000 సబ్స్క్రైబర్లు దాటింది. ఈ సందర్భంలో నా సబ్స్క్రైబర్లకి, నా వ్యూవర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్దాము, కృతజ్ఞతలు చెప్దాము అనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న వీడియో నేను చేస్తున్నాను. 2019లో నేను డిసెంబర్ నెలలో ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే అప్పటి నుంచి కూడా నేను ఎన్నో కొత్త విషయాలు చెప్పడానికి ట్రై చేస్తూ నా ఛానల్లో జ్యోతిష్యంలోని కాన్సెప్ట్స్ మాత్రమే ఎక్కువగా చెప్పాలని ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఆ ప్రయత్నాన్ని ఆదరిస్తూ వస్తున్నారు కాబట్టి ఈరోజు నేను 50K సబ్స్క్రైబర్స్ దాటగలిగాను అని నా నమ్మకము. ఎందుకంటే యాస్ట్రాలజీని కేవలం సొమ్ము చేసుకునేటువంటి ఒక విద్యగా కాకుండా మన జీవితాన్ని గురించి మనకి తెలియచేసేటువంటి ఒక వేద విద్య, ఆధ్యాత్మిక విద్యగా చూడాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అయితే ప్రతి సంవత్సరం కూడా నేను వీడియోలు చేస్తున్నప్పుడు నేను చేసేటువంటి వీడియో కంటెంట్లో కూడా కొంతవరకు మెచ్యూరిటీ అనేది క్రమంగా వస్తూ ఉంది. అది కూడా కస్టమర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ కావచ్చు, సలహాలు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చెప్దాము, ఇంకా కొంత కాన్సెప్ట్స్లోకి వెళ్ళి చెప్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఈరోజు నేను 50K సబ్స్క్రైబర్స్ దాటడం కూడా జరిగింది. ఇలాగే కనుక మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నట్టయితే రాబోయే కాలంలో 100K సబ్స్క్రైబర్స్ కూడా దాటాలి, 1,00,000 సబ్స్క్రైబర్లను కూడా దాటాలి అనేది ఒక చిన్న ఆకాంక్ష అయితే ఉంది. అది మీ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే త్వరలోనే అది కూడా రీచ్ అవుతాను అని కనిపిస్తోంది. ఏదేమైనా కానీ నా ఛానల్లో మాత్రం ఎప్పుడు కాన్సెప్ట్స్, సిద్ధాంతాలు వీటిని బేస్ చేసుకుని జ్యోతిష్యంలో ఉన్నటువంటి రహస్యాలు కావచ్చు, లక్షణాలు, గ్రహాల యొక్క లక్షణాలు, వీటి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ నేను వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కేవలం ధనయోగాలు, రాజయోగాలు లేదా కోటీశ్వరు ఎలా అవుతాము, గ్రహణం వస్తే ఏం పరిహారాలు చేసుకోవాలి, ఎయిల్ నడిసనికి ఏం పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి టాపిక్స్ మాత్రమే పరిమితం కాకుండా వీలైనంత వరకు జ్యోతిష్యంలో ఉన్నటువంటి రహస్యమైన అంశాలు, నా పరిధి మేరకు నేను పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నా వీడియోలో తెలియచేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దానికి నాకు మీ సపోర్ట్ అయితే 100% ఉంటుందని నమ్ముతున్నాను. ఉంది కాబట్టి ఈరోజు నేను 50K సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేయగలిగాననేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఈ రకంగానే నా ఛానల్ని ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఈ సబ్స్క్రైబర్ కౌంట్ 50K సబ్స్క్రైబర్ కౌంట్ క్రాస్ చేయగలిగినందుకు నన్ను ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.